మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. చాలా మంది సినిమాలలో మంచి మంచి పూలు, వసంతం, గులాబీ తోట, తులిప్, ఇంకా అవసరమైతే వేరే దేశాలకు వెళ్ళిపోతుంటారు. మీరు శిశిరాన్ని చూపించారు, ఆకురాలడంలో అందాన్ని చూపించారు. కాశ్మీర్లో అయితే మొత్తం సీన్స్ అన్ని ఆ అమ్మాయి చెప్తున్నట్టుగా ఆ ఎండిపోయిన ఆకులు రాలుతూనే ఉంటాయి. అంటే శిశిరం ఖచ్చితంగా కావాల్సిందే. నీకు వసంతం రావాలంటే ఆకు రాలిపోవాల్సిందే అని ఒక పెద్ద ఫిలాసఫీ అది. దాని మీద ఒక 10 సినిమాలు తీయొచ్చేమో ఒక్క లైన్ మీద అంతగా. అండ్ నేను ఇంకెక్కడ షాక్ అయ్యా అంటే సాధారణ తెలుగు అర్థాల్లో వసంతము ఈజ్ ఈక్వల్ టు ఒక సంవత్సరము, ఇది చదువుకుంటాం మనం. ఇది బుక్ లో ఉండే ఒక మీనింగ్, దానికి ఒక ఫిలాసఫికల్ మీనింగ్ ఇచ్చారు మీరు. మామూలు సంవత్సరానికి వసంతానికి ఉండే తేడా ఎట్లా అది? నేను కూడా ఎప్పుడైనా ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ 75 వసంతాలు పూర్తి చేసుకుంది అన్నప్పుడు నాకు ఫస్ట్ అసలు వసంతం అంటే ఏంటి, అరే సంవత్సరాలు అనొచ్చు, వసంతంలో ఇంకేదో నిగూఢమైన ఒక తత్వం ఉంది కదా, డెప్త్ ఉంది కదా. మళ్ళీ ఇంకెక్కడో విన్నప్పుడు 60 ఏళ్ళు వాళ్ళ దాంపత్య జీవితం పూర్తి చేసుకున్న వాళ్ళు 60 వసంతాలు నిండాయి వీళ్ళకి అని అంటారు. అంటే ఎక్కడో మనిషి ప్రయత్నిస్తున్నాడు. సంవత్సరం అనేది కేవలం అదొక అంకెల పట్టి, కానీ వసంతం అనేది చాలా బతికి చూసి నేర్చుకొని ముందుకెళ్లారనే ఒకటి చెప్తుంది అర్థం. అరే ఇప్పుడు వసంతం కరెక్ట్ ఉంటది కదా మన దానికి అని నేను అంటే ఒక బ్లూమ్ నీ లోపల మంచి చెడు బాధ ప్రతి దాంట్లో నీ హార్ట్ బ్లూమ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇందులో. లైక్ ఎ లోటస్, అది ఎప్పుడూ మనకి బురదలోనే ఉంటుంది, బట్ ఇట్ నెవర్ స్టాప్స్ బ్లూమింగ్. అది కదా వసంతం అంటే. అండ్ ఫస్ట్ హీరో అప్పటిదాకా అబ్బాయిని చూస్తుంటే అందరికి మంచి ఫీల్ వచ్చింది. కట్ చేస్తే ఎప్పుడైతే అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాక లాస్ట్ ఒక ఫేస్ ఉంటుంది, తను ఇలా కొంచెం క్రూయల్ గా చూపించారు. అప్పటిదాకా ఉన్నదంతా నాశనం అయిపోయి విపరీతంగా కోపం వచ్చి, అంటే అది సిచ్యువేషన్ అలా డీల్ చేయడం పక్కన పెడితే తను కార్లో ఒక మాట అంటాడు, తను డెస్పరేట్ గా నా వెనకబడుతుంది అనేది. అంటే ఎంత తొందరగా బ్లేమ్ గేమ్ చేస్తారు వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర అనడానికి. అంత ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ ఫస్ట్ నుంచి, అప్పుడే ఆవేశపడిపోవడం, అప్పుడే ప్రేమలో పడ్డం. బట్ మీరు ఇక్కడ శుద్ధి అయితేనే చాలా స్టేబుల్ గా అసలు ఒక స్థితి ప్రజ్ఞత్వంతో కూడా తీసుకున్నారు కదా. లాస్ట్ కు విలన్ గా ఆ లుక్ పర్టికులర్ గా పెట్టడం వెనక మన రీజన్ ఉందా? ఉందండి. అంటే దాన్ని జనరల్ గా మనకు బ్రేకింగ్ ద ఫోర్త్ వాల్ అంటారు సినిమా టర్మ్స్ లో. హీరో తను యాక్చువల్లీ ఎప్పుడో చనిపోతాడు, సౌల్లా తిరుగుతూ ఉంటాడు. అతను సౌల్ అని ఆడియన్స్ కి తెలిసినప్పుడు అతను డైరెక్ట్ గా బ్రేక్ చేసి కెమెరాలోకి చూస్తాడు ఆడియన్స్ వైపు. సో ఇట్స్ అ టెక్నిక్ వేర్ క్యారెక్టర్ ఆడియన్స్ తో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతుంది, నేనేంటో ఇది అని చూపిస్తుంది. సేమ్ టెక్నిక్ ఇక్కడ వాడాం. అంటే ఇప్పుడు ఇంపార్టెంట్ క్యారెక్టర్ శుద్ధికి తెలియదు ఇదంతా ఏం జరుగుతుందో, వాళ్ళ అమ్మ నాన్నలకు తెలియదు, తెలిసిందంటే ఎవరన్నా మనం మాత్రమే. సో ఇంకా వాడు అరే మీ ముందు ఎందుకు ఇదంతా, నేను ఇలాంటివన్నీ అని మన వైపు చూస్తాడు, ఫోర్త్ వాల్ బ్రేక్ చేయడంతో. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ కూడా అంటే అందరూ కాశీలో నేను ఎంత అయితే హ్యూమన్ నేచర్ చూపిద్దాం అనుకున్నానో, ముసుగులతోనే ఉంటారు మనుషులు, ఏ ఒక్కరిని కించపరచడం కాదు, మనిషి అనేవాడు ముసుగు వేసుకుంటాడు ఎక్కడున్నా. అలానే ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా నేను ఆ ముసుగు వేసుకున్న వ్యక్తిని తీసేస్తున్నాను. అండ్ అది ఒక రాత్రిలో ఒక రోజులో మారచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయిని వాడు సంవత్సరం ముందు కలిశాడు, కానీ వాడికి మ్యూజిక్ చిన్నప్పటి నుంచి ఉంది. అంటే మీరు చూసుకుంటే వాడికి నిజంగా రెండిట్లలో ఇది చాలా ఇంపార్టెంట్, కానీ దాన్ని వాడు డిగ్నిటీతో చూస్ చేసుకోలేదు. ఇప్పుడు శుద్ధిని కూర్చోబెట్టి ఇది నా పరిస్థితి అని చెప్తే అర్థం చేసుకునేంత శక్తి ఆమెకు ఉంది. కానీ మనల్ని మనం ప్రశ్నించుకుందాం, ఎంతమంది ఫేస్ చేస్తాం లైఫ్ లో. మనం అబద్ధం అనేది అసలు ఎందుకు పుడుతుంది, ఎవరైనా అబద్ధం ఎందుకు మాట్లాడతారు, నిజం చెప్పలేక. దానికి కొన్ని కొన్ని రకాలు ఉంటాయి, అర్థం చేసింది కూడా అది. ఆయన ఎంత బాగా చెప్తారండి అసలు, ఎక్కడ ఎవరు వల్ల ఎవరికి ఏ ఉండదు అని అమ్మాయి చెప్తుంటే ఎంత మంది కనెక్ట్ అయ్యారంటే. చాలా బ్రేకప్ స్టోరీస్ ఇట్లాగే ఉంటాయి, బ్లేమ్ చేసేసి వెళ్ళిపోతారు, ఇది నీ వల్లే ఎందుకే అని, అంటే ఫేస్ చేయలేక. ఇంతమంది కనెక్ట్ అయ్యి మిమ్మల్ని ఎవరైనా డైరెక్ట్ గా చెప్పిన సందర్భం ఉందా? అంటే ఎన్నో బ్రేకప్ స్టోరీస్ ఉంటాయి, అట్లా అయిన వాళ్ళు ఫీల్ అయ్యి 2-3 సార్లు చూస్తున్నాం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు మాతోటి. అది మీకు ఎవరైనా పంచుకున్నారా? పంచుకున్నారండి, నేను నిన్న కూడా చెప్పాను. అది ఒక అబ్బాయి, ఈస్ అ వెరీ యంగ్ ఏజ్, 23-24 ఉంటాయి అనుకుంటా. ఒక 7-8 years బ్యాక్ అతనికి ఇలానే జరిగి పాపం వెరీ అన్ఫార్చునేట్. అవతల వైపు ఉన్న వాళ్ళు అన్నారంట బ్రేకప్ చేసేటప్పుడు, నీ వల్లేనే ఇలా నేను అయిపోయాను అనేసి వెళ్ళిపోయాక పాపం అబ్బాయి ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాలు అదే క్వశ్చన్తో ఉన్నాడు. చాలా రోజులు బాధపడి ఒక కైండ్ ఆఫ్ మళ్ళీ మళ్ళీ తరుముతూ ఉందంట ఆ ప్రశ్న. ఎక్కడా సమాధానం దొరకలేదు. ఈ సినిమాలో దొరికింది. ఎవరి వల్ల ఎవరేమైపోరు, లోపలేదో దాచుకుంటూ బయటికి నిజం చెప్పలేక అవతల వాళ్ళని చెడ్డోళ్ళని చేసి నిందలు మోపేసి వెళ్ళిపోతారు అన్నప్పుడు, నేను 8 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్న ట్రామా
అనేది నేను ఈరోజు నిద్రపోయానన్న హ్యాపీగా అని నెక్స్ట్ డే మార్నింగ్ నాకు మెసేజ్ చేశాడు అతను. నేను దాన్ని ఏ డబ్బుతో కొలవగలుగుతామండి. అండ్ మీరు చెప్పండి, డివోషన్ వేరు, స్పిరిచువాలిటీ వేరు. చాలా మందికి అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీరు ఈ సినిమా అంతా త్రూఅవుట్ ఒక స్పిరిచువాలిటీని, ఒక ఫ్రాగ్రెన్స్ అనుకోండి, ఆ సినిమా అంతా ఆ వాసన మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది కదా. మీరు క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో క్రిస్టియానిటీని చూపించారు, తాజ్ మహల్ కి తీసుకెళ్లారు, కాశీలో మన హిందూ మత ధర్మం ప్రకారం అక్కడ కలపడం అదంతా చూపించారు. సో వీటన్నింటినీ చూపించడం వెనుక ఏదైనా ఇంటెన్షన్ ఉందా? 3 మతాల్ని తెలియకుండానే చూపించారు మీరు, ఏదైనా ఇంటెన్షన్ ఉందా? కాన్షియస్ నేనేం చేసింది కాదు అది. ఐ థింక్ మేబీ దట్స్ హౌ సెక్యులర్ ఐ యామ్. అంటే మీరు ఇప్పుడు చెప్తే ఓకే ఐఎమ్ డ్రాయింగ్ డాట్స్, కానీ ఇప్పుడు వద్దు అని అనుకుంటే కొన్ని అవాయిడ్ చేసేవాడిని. మరి అవేవి అవాయిడ్ అవ్వలేదంటే దట్స్ వాట్ ఐ యామ్. ఓకే. అండ్ శుద్ధి ప్రపోజ్ చేసినప్పుడు తను ఏడుస్తుంది. ఏడవడం స్టార్ట్ చేయగానే కంప్లీట్ అబ్బా ఇది అందరు అమ్మాయిలాగా అనుకున్నాను. కానీ తను చెప్పడం మొదలు పెట్టాక వాళ్ళ నాన్నది, సింగిల్ పేరెంట్ గా వాళ్ళ అమ్మ పడ్డ బాధ, అదంతా ఆ పెయిన్ అంతా మీరు ఎక్కడ మాటల్లో కాకుండా త్రోట్ చూపిస్తూ ఉంటారు. అండ్ తన కోసం సాక్రిఫైస్ అవ్వడం, ఈ ఆడవాళ్ల కష్టాలు. వనమాలి గారు, నేను మీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆడదాని మనసు సముద్రం, కొలవలేరు, అర్థం కాదు, ఇట్లా కూడా చెప్పేసి ఇంకా సరేలేండి మేము ఎవరికి అర్థం కాదని మేము కూడా సైకలాజికల్ గా ఫిక్స్ అయిన సందర్భంలో లేదు నేను అర్థం చేసుకున్నాను మీరు వచ్చారు. ఎలా మీ చుట్టూ ఏ ఆడవాళ్ళు ఉన్నారు, ఎంతగా అబ్జర్వ్ చేశారు, ఎట్లా సాధ్యమైంది? అంటే కవిగా నేను అర్థం చేసుకోవడంలో సక్సెస్ అయ్యాను, ఘోరంగా సక్సెస్ అయ్యారు, మామూలుగా కాదు. మనిషిగా నేను ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఎందుకంటే కవిగా అంటే నా చేతిలో ఉండదు, నేను ఎలా రాస్తే అలా అవుతుంది. రియల్ లైఫ్ లో ఇట్స్ అ జర్నీ. మనం చెప్పినట్టు అంటే జనరల్గా అందరూ ప్రేమ అంటే ఏంటి అని అడుగుతారు, అర్థం చేసుకోవడం అంతే. అది రోజు చేయాల్సిన ప్రయత్నం. సో రియల్ లైఫ్ లో నేను ఇంకా, ఇట్స్ అ గుడ్ థింగ్, మనకెప్పుడు మనకు తెలుసు అర్థం చేసుకున్నామనే ఫీలింగ్ ఉండకూడదు. రోజు అర్థం చేసుకుంటూ ఉండాలి. అందులో వీ హ్యావ్ సమ్ బ్యాడ్ డేస్, వీ హ్యావ్ సమ్ వెరీ వెరీ బ్యాడ్ డేస్, వీ హ్యావ్ సమ్ ఎక్స్ట్రాడినరీ డేస్. కవిగా నేను చెప్పగలుగుతాను అమ్మాయి మనసు ఏంటి అనేది. ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ పీపుల్ లైక్ చలం, ఇలాంటి వాళ్ళు నిజ జీవితంలో వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో మనకు తెలియదు, కవిగా వాళ్ళు బాగా అర్థం చేస్తారు. అది మాత్రం నిజం అండి. అండ్ అప్పట్లో చలం గారు ఒక విప్లవం. అప్పుడు ఆడవాళ్ళని అంత ఓపెన్ గా అనేది అసలు కష్టం. అయితే అది ఇప్పుడు ఎక్కువైపోయి దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా అది తప్పుదారి పట్టిపోయి ఎటో వెళ్ళిపోతున్న వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి ఒక పెద్ద నెట్ తీసుకొచ్చి లేదు మీరు ఇది అని మళ్ళీ ఒక మా సెల్ఫ్ రెస్పెక్ట్, స్త్రీత్వాన్ని కంప్లీట్, అంటే వాట్ ఈస్ ఫెమినిజం అనేది మేము ఏం ఫీల్ అవుతుంటాం అంటే ఎక్కడో రాంగ్. మీరు అన్నారు చూడండి ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో, ఫెమినిజం అంటే ఏదో అని రాంగ్ పోతుంది, కాదు. సెల్ఫ్ రెస్పెక్టే ఫెమినిజము. అందరం సమానమే, మా హక్కులు మాకుంటాయి, మేము ఇది అని చెప్పుకోవడం, ఇవన్నీ కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాట్ టు కట్ యూ డౌన్. ఆ రెస్పెక్ట్ మీకు మీరు ఇచ్చుకుంటే చాలు, బయట నుంచి కూడా మీరు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్న కూడా చెప్పాను, అంటే నిజంగా తనను గుర్తించుకున్న వ్యక్తికి బయట నుంచి గుర్తింపు అవసరం లేదు. కానీ అంటే చలం మైదానంలో కూడా ఉపోద్ఘాతంలో స్టార్టింగ్ అదే అంటాడు, అంటే స్త్రీకి స్వేచ్ఛ ఎందుకు అవసరమో, ప్రపంచంలో దేనికైనా స్వేచ్ఛ ఎందుకు అవసరం, స్త్రీకి కూడా స్వేచ్ఛ అందుకే అవసరం. అసలు దాని గురించి డిస్కషన్ అనవసరం అంటాడు చలం. అంటే అదేదో పెద్ద సపరేట్ కాదు, స్త్రీకి ఏదో నువ్వు స్వేచ్ఛ ఇచ్చడం, ఆ స్వేచ్ఛ ఎందుకనే డిస్కషన్ అవసరం లేదు. ఎవరికైనా భూమి మీద స్వేచ్ఛ ఎందుకు అవసరం, స్త్రీకి అందుకే అవసరం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మగ ఆడ ఎవరైనా సరే మన గురించి మనం ఎక్కువ తెలుసుకోవడానికి ఇంతకుముందు అన్నట్టు ఆధ్యాత్మికత అనేది ఒక గ్రేట్ విండో. ఎందుకంటే ఆధ్యాత్మికత అనే ఆ దారిలో మనకి జెండర్ కనుమరుగైపోతుంది. అండ్ మతము, ప్రాంతం, అన్ని మనం ఏదైతే లేబుల్స్ క్యారీ చేసి వస్తామో, ఎందుకంటే నేను అనేదే వద్దంటుంది ఆధ్యాత్మికత. ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ నువ్వు నేను అనే దాంతో ఐడెంటిఫై అయినప్పుడే లేబుల్స్. నేను పలానా కులం వాడిని, పలానా మతం వాడిని, పలానా దేశస్తుని, పలానా ప్రాంతం, పలానా జెండర్, పలానా జాబ్, ఈ నేను తీసేయమంటుంది. ఒక్కసారి నువ్వు నేను తీసేసేటప్పటికి నీకెక్కడో ఒక కామనాలిటీ అర్థం అవుతూ ఉంటది. బయట నుంచి నీకు ఏది అవసరం లేదు, నిన్ను ఎవడు గౌరవించాల్సిన పని. అసలు గౌరవం అంటే ఏంటి, అది తెచ్చిపెట్టుకున్న విలువల్ని ఆపాదించుకుని దాన్ని గౌరవం అని డిఫైన్ చేసుకోవాల్సిన పని లేదు. ఇది ఎవరిని తక్కువ చేయడం ఎక్కువ చేయడం అనేది కాదు, నీతో నువ్వు ఒక కంప్లీట్నెస్ వైపు వెళ్ళడానికి ఒక ప్రయత్నం.